మూవీ మొగ్గలు టి రామానాయుడు గారి గురించి చెప్పాలంటే అంటే మాటలు చాలు. దాదాపు 100 సినిమాలు నిర్మించి దాదాపు 1000 కథలకు పైగా వినున్న ఆ లెజెండరీ పర్సన్కి తాజ్మహల్ లాంటి కథ చెప్పాలని నాకు వణుకు పుట్టింది మొట్టమొదటి. కానీ ఆయన డైరెక్టర్ని ఆయన చెప్పే మాటల్ని ఒక నిత్య విద్యార్థిలాగా వినే విధానం చాలా నాకు నచ్చింది. ఎందుకంటే ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. ఎవరైనా టీ కానీ ఏదైనా కాఫీ కానీ ఇన్ బిట్వీన్ తెచ్చినప్పుడు నువ్వు ఇంటర్వెల్ దాకా నేను బెల్ కొడితేనే రా అని చెప్పేసి కసుకుంటాడు. అంటే ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని శాంతం ఆస్వాదిస్తాడు. బాగలేకపోతే నిక్కచ్చిగా ముఖం మీద చెప్పేస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తితో నాకు దాదాపు సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళు ఉంటూ దాదాపు 16వ సంవత్సరంలో ఈ తాజ్మహల్ చిత్రం ద్వారా ఆయన కలుసుకునే అదృష్టం కలిగింది. ఈ తాజ్మహల్ సినిమా ఎప్పుడైతే కథ చెప్పానో దాదాపు ఆయనకు మనసుకు హత్తుకుందని చెప్పి ఆయన ఎక్స్ప్రెషన్లోనే నాకు అర్థమైంది. సింగిల్ అటెంప్ట్ తాజ్మహల్ 2 అవర్స్ చెప్పాను. 2 అవర్స్లోనే ఆయన ఓకే చేసి చాలా బాగుందని చెప్పి వెంకటేష్ని కూడా ఇందులో యాక్ట్ చేయాలని చెప్పి ఆయన సంకల్పం చేశారు. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా వెంకటేష్ ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. అప్పటికి నాకు కొత్త వాళ్ళతో చేయాలనే కోరిక. అప్కమింగ్ స్టార్స్ అయినా నాకు ఇష్టం. అప్పుడు శ్రీకాంత్ నా మనసులో మెదకు శ్రీకాంత్ని హీరోగా పైన చేయడం జరిగింది. ఓకే, నాయుడు గారు డైరెక్టర్కి ఇచ్చే వాల్యూ, ఆయన వన్స్ ఒకసారి డైరెక్టర్గా ఎవరినైనా ఫిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం స్టడీ చేస్తాడు. అతను ఆ డైరెక్టర్ నేచర్, ఆ స్క్రిప్ట్కి ఎలా న్యాయం చేస్తున్నాడు, షార్ట్లు ఎలా తీస్తున్నాడు, ప్రతి క్షణం అబ్జర్వేషన్ చేస్తుంటాడు. ఎనీ డైలాగ్ టోటల్ స్క్రిప్ట్ ఆయన నేరేట్ చేసినప్పుడు ఆయనకి నోటెడ్ అయిపోతాయి. ఎక్కడ ఫ్లైట్లో ఏదైనా ఊళ్ళు వెళ్ళినా కానీ స్క్రిప్ట్ తన చేతిలో పెట్టుకుని తను చదువుతూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి గొప్ప నిర్మాతతో 2-3 సినిమాలు నేను పనిచేయటం అనేది నాకు మెమొరబుల్ ఇన్సిడెంట్స్. తాజ్మహల్లో ఈ సబ్జెక్ట్కి ఆగ్ర అవసరం అని చెప్పి ఆయనకి తెలుసు. అలాగే కులు మనాలి అవసరం అని తెలుసు. ఒక కొత్త డైరెక్టర్కి ఇన్ని అవసరమా అనే మాట ఒక్కసారి కూడా నేను ఆయనలో వినలేదు. ఎందుకంటే సినిమాని ప్రేమించే వ్యక్తి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, ఏ క్షణంలోనైనా సరే ప్రతి క్షణం ఆయన జీవితం సినిమా రంగంతో ముడిపడి ఉంది. అలాగే స్టూడియోలు కానివ్వండి, ఆయన చేసినది ముఖ్యంగా తాజ్మహల్లో కొన్ని సీన్స్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే మంచి ఇప్పుడు మోనికా పేడికి తెలుగు రానప్పుడు తను పక్కన కూర్చొని చక్కగా అమ్మాయికి దాని మీనింగ్ కూడా చెప్పి చాలా బాగా ఆ పిక్చర్ చాలా బాగా రావడానికి దోహదకారయ్యారు. అలాగే శ్రీహరిని ఆయన మెయిన్ విలన్ గుల్షన్ క్రోవర్ని ఆల్రెడీ బుక్ చేసి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చున్నా కానీ శ్రీహరి వాడి డెడికేషన్, ఆ మజిల్స్ అవన్నీ చూసి డైరెక్టర్ ఇష్టపడ్డాడు. తప్పకుండా డైరెక్టర్ ఇతను బాగా మలుచుకుంటాడని ఫ్రీడమ్ ఇచ్చేసి శ్రీహరికి చాలా మంచి లైఫ్ ఇచ్చాడు తాజ్మహల్ ద్వారా. ఆ సినిమా తర్వాత శ్రీహరి నంది అవార్డు గెలుచుకుని తాజ్మహల్లో చాలా గొప్ప క్యారెక్టర్స్ నాయుడు గారి తర్వాత చాలా మంచి వేషాలు ఇచ్చారు. ప్రేమించుకుందాము ఇట్లాంటి మూవీస్, అలాగే రాజమౌళి లాంటి వాళ్ళతో మగధీర లాంటి గొప్ప సినిమాలు చేశాడు. అంటే శ్రీహరి అంటే ఒక రియల్ స్టార్ అనిపించుకోవడానికి తాజ్మహల్ చాలా హెల్ప్ చేసింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ఒక కొత్త అమ్మాయి, ఆల్రెడీ నాన్నగారు కొడపల్లి రత్తయ్య ఫెయిల్యూర్ అయినప్పటికీ ఆ అమ్మాయిలో ఉండే క్యాలిబర్ని గుర్తించి, శివ ఈ అమ్మాయి బాగా చేస్తుంది, నువ్వు మ్యూజిక్ సెన్స్ ఉంది, నీకు గురుగారు కోదండరామరెడ్డి దగ్గర వర్క్ చేసావు కాబట్టి మ్యూజిక్ సెన్స్ నీకు బాగుంది, అందువల్ల నువ్వు తప్పకుండా అమ్మాయితో మంచి మ్యూజిక్ తీసుకోగలవని నమ్మకం ఉందని చెప్పి ఇద్దరిని ఆయన ప్రైజ్ చేసి చక్కగా ఆ సినిమాకి మంచి మ్యూజిక్ రావడానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అలాగే ఇక నాయుడు గారు అంటే మొత్తం ల్యాబ్ దగ్గర నుంచి సౌండ్ దీని నుంచి మొత్తం తాజ్మహల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైదరాబాద్ మూవీ, ఫస్ట్ మూవీ. సో ఆయనకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ సినిమా సక్సెస్. అలాగే పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లు. సీతారాం శాస్త్రి, భువనచంద్ర, ముఖ్యంగా ఈరోజు ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆ పిక్చర్కి ఫస్ట్ పాట రాయటం, ఇవన్నీ మెమొరబుల్ ఇన్సిడెంట్స్. అలాగే పనిచేసి అందరూ కొత్త వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు, చాలా కాలం ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీయడానికి స్ఫూర్తిగా తాజ్మహల్ నిలిచిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రామానాయుడు గారిలో గొప్ప గుణం ఏంటంటే ఆయన
100 సినిమాలు నేను తీశాను, అన్ని భారతదేశంలోని అన్ని లాంగ్వేజ్ల్లో సినిమాలు తీశానని భేషజం కానీ అహంకారం కానీ నేను ఏ రోజు చూడలేదు. ఎందుకంటే చిన్నవాడు వచ్చిన వేషం కోసం వచ్చిన నాన్న ఇందులో ఈ సినిమాలో వేషం లేదు నాన్న, నేను ఉంటే మాత్రం కబుర్ చేస్తాను, మన వాడికి నెంబర్ ఇచ్చేళ్ళు అని మేనేజర్కి నెంబర్ ఇచ్చి ఎవరిని అగౌరవపరచకుండా చిరకాలం రామానాయుడు గారి పేరు వినపడితే చాలు ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయన మనసులో నిలిచిపోయాడు. అలాగే నేను ఆయన దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పటికి దాదాపు 90 సినిమాలు పైగా తీసున్నప్పటికీ నేను చెప్పిన కథని ఆయన వినే విధానం, ఆయన ఇచ్చిన రెస్పెక్ట్కి నేను ముందు ఫిదా అయిపోయాను. ఎందుకంటే అదొక్కటి చాలు, తర్వాత ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు జ్ఞాపకంగా ఉండేది. ఈ రోజున కొంతమంది నిర్మాతలు నేను నా అనుభవంలో చాలామంది చూశాను, ఒక్కొక్కళ్ళు చాలా రెక్లెస్గా అసలు వచ్చి రాగానే ఏంటని ముందు అసలు చెప్పాలని వచ్చేవాడికి భయం కలిగేలాగా బిహేవ్ చేస్తారు. అలాంటిది నాయుడు గారు భగవంతుడు నిజంగా నాకు మా ఇద్దరి పరిచయం చాలా గొప్పగా జరిగింది. ఆయన రైతు రాజ్యం అనే మూవీ చేస్తున్నప్పుడు పర్చూర్ బ్రదర్స్ ఆయనకి దర్శకుడుగా ఆయన ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ పిక్చర్కి స్క్రిప్ట్ వర్క్ చేయడానికి చెన్నై నుంచి నేను హైదరాబాద్ రావటం, ఆయన వాకింగ్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ తన గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుందని చెప్పి జస్ట్ డోర్ కూడా నాక్ చేసేవాడు, జస్ట్ అట్లా ఓపెన్ చేసి చూస్తే నేను రాసుకుంటూ కనిపించేవాడినంట. తర్వాత వేరే వాళ్ళతో కొంతమందితో చెప్పి వాడు ఎప్పుడు డెడికేట్గా ఏదో రాసుకుంటూ ఉంటాడు, హార్డ్ వర్కర్ అని చెప్పేసి ఒక మాట పక్క వాళ్ళ ద్వారా మేనేజర్ ద్వారా అనటం, వాళ్ళు సంతోషంగా నాతో చెప్పడం. ఒకరోజు ఫైన్ మార్నింగ్ నాకు భయం వేసేది ఆయన అడగటంటే, ఎందుకంటే రైతు రాజ్యము డ్రాప్ అయింది ఎందుకో ఫిలిం తీలే తర్వాత. దాని తర్వాత పరువు ప్రతిష్ఠకు కోడేటగా పనిచేశాను. ఆ టైంలో ఆయనతో మంచి అనుబంధం, ఎందుకంటే ప్రతి డైలాగు ఆయన దగ్గరికి వెళ్ళి చదివి వినిపించడం, ఆ మాడ్యులేషన్ ప్రకారం ఎవరో రైటర్ ఎలా మాడ్యులేషన్ చెప్పాడో దాన్ని నేను చక్కగా చదివి వినిపించడం. ఎందుకంటే నేను పర్చూర్ బ్రదర్స్ దగ్గర వర్క్ చేయడం వల్ల ఆ మాడ్యులేషన్ కూడా నాకు చక్కగా అర్థమైంది. సో ఇలాంటి మంచి అనుభూతులు నాయుడు గారితో ఎన్నో కొన్ని వేలు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కానీ ఫోన్ చేస్తూ ఉండేవాడు, ఎందుకంటే మాకు చేయాలంటే భయం నాయుడు గారికి చేసి మాట్లాడాలంటే. కానీ ఆయన ఫోన్ చేసి శివ ఎక్కడున్నా ఒకసారి ఆఫీస్లో కథ విన్నాను, ఒకసారి నువ్వు కూడా విను, ఎలా ఉందో చెప్పు అని కొన్ని వందల సార్లు ఇవి తలుచుకుంటేనే పులకరించిపోయే సంఘటనలు నాకు. ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ ప్రేమనాథ్ గారు ఎలాంటి మూవీస్ తీశాడు ఆయన, అలాంటి మూవీ మొగల్తో నా అనుబంధం. ఇక సీనారాయణ రెడ్డి గారు పాట రాస్తూ తాజ్మహల్ టైటిల్ సాంగ్ రాస్తూ, శివ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఆయన మూవీ మొగలని ముందు నుంచే ఆయన ఎవరో ఇచ్చారు తెలుగు, కానీ ఈ మూవీ మొగల్ అనేది తాజ్మహల్ తీసిన తర్వాత పరిపూర్ణత వచ్చిందయ్యా. నిజంగా ఈ పాట రాయటం నాకు కూడా గర్వకారణం. జిమ్ జిమ్ అంటూ గిటారే మోగిందని పాట. ఈ పాటలో మరొక మెమోరబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే సలీం మాస్టర్ దాదాపు అందరూ తమిళనాడు కానీ ఆంధ్రాలో కానీ ముఖ్యమంత్రులు అందరితో డ్యాన్స్ కంపోజిషన్ చేసి సలీం మాస్టర్ కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎదురు చూసేవాళ్ళు ఆ రోజు. అలాంటి సలీం మాస్టర్ కూడా నా ముందుకు వచ్చి ఒక విద్యార్థిలాగా తాజ్మహల్లో బ్రహ్మాండమైన వేషంతో పాటు బస్సులో సాంగ్ కంపోజిషన్ చేసి చాలా చేశారు. మెమోరబుల్ ఇన్సిడెంట్స్. అలాగే రామానాయుడు గారిలో గొప్ప గుణం ఏంటంటే ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు, ఇది యాప్ట్గా ఉంటుందా, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఒక గైడెన్స్ మాత్రం ఆయన పర్ఫెక్ట్గా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. దాంతోపాటు తృప్తి పడుతుంటాడు ఆయన. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎంత లేట్ అయినా విసుక్కోడు డైరెక్టర్కి ఏం కావాలి అనేది అబ్జర్వేషన్లో పక్కన చైర్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తాడు. నిజంగా ర్యాలీ కూడా ఒక్కోసారి ర్యాలీ బాయ్స్ కరెక్ట్గా తోయకపోతే కరెక్ట్ ఎక్కడ ఆగాలో డైరెక్టర్ ఏం చెప్తున్నాడో వింటాడు కదా, టక్కన అదే ప్లేస్కి వచ్చాగి ఓకేనా ఓకే అని చెప్పేసి అనే ఒక గొప్ప వ్యక్తిత్వం. అలాంటి మహానుభావుడితో పనిచేసినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఆయన గర్వంగా చెప్పుకునే విధంగా తాజ్మహల్ని నేను సక్సెస్ చేసినందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే దాని తర్వాత నీ ప్రేమ్ ట్రై ఆ పిక్చరు, ఫస్ట్ పిక్చర్లో నాకు కావాల్సినవన్నీ ఆయనకి నమస్కారం చేసి మొండికేసి నేను తీసుకున్నాను. సెకండ్ పిక్చర్కి నేను అలాంటి మహానుభావుడిని నేను బాధ పెట్టానని ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ, ఆ పిక్చర్కి యాక్చువల్గా ఆర్తి అగర్వాల్
మొట్టమొదటి హీరోయిన్. నేను అడిగితే కాదు లైన్ పెడదాం, నాకు ప్రేమించు మంచి హిట్ అయింది అని అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్లో గ్లామర్ కూడా కావాలి, సెంటిమెంటే కాదు గ్లామర్ కూడా కావాలి, అట్టగిలో అయితే బాగుంటుంది అన్న తర్వాత లేదు లైన్ పెట్టుకో అన్నాను. సో ఫస్ట్ పిక్చర్లో నాకు అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు నాకు అన్ని సినిమాలు బైక్ సినిమాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం హిట్ అవ్వాలనే తపన ఉంటుంది కదా, అయినా కానీ ఆయన ప్రేమకి తలొగ్గి లైన్ పెట్టుకున్నాను. లైన్ కూడా చక్కగా న్యాయం చేసింది పిక్చర్కి. అయితే కొంచెం గ్లామర్ క్వాలిటీ కొంచెం ఆ పిక్చర్కి తగ్గట్టు నాకు ఇప్పటికీ మైనస్గా అనిపిస్తుంది. నీ ప్రేమకే మ్యూజికల్గా గొప్ప సక్సెస్, ఈ రోజుకి యూట్యూబ్లో కోట్ల మంది చూస్తున్నారు. సో ఇంత గొప్ప సినిమాని, అలాగే తాజ్మహల్ లాంటి సినిమాని, అలాగే సంక్రాంతిలో కూడా పార్ట్నర్షిప్ ఉంది రామానాయుడు గారికి. సో ఇలాంటి గొప్ప సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నేను దర్శకత్వం వహించే అవకాశాన్ని వాళ్ళు ఇవ్వడం, ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరొక్కసారి ఆయన మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేస్తూ, అలాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ పుట్టాలని, మళ్ళీ మరిన్ని నాలాంటి మంచి టెక్నీషియన్స్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామానాయుడు గారు, మీకు వందనం, అభివందనం, పాదాభివందనం.